తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. పనుల్లో ఆటంకాలు, ఏ పనన్నా చేద్దామంటే ఏదో ఒక అడ్డంకి రావడం, ఒకవేళ ప్రారంభమైనా ఆగిపోవడం, ఇలాంటి సమస్యలు మనలో చాలా మంది ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా మేము చూసేవే ఇవి ఎప్పటికప్పుడు. అంటే ఇవి దేని వల్ల జరుగుతాయి, వీటి నుంచి బయటపడొచ్చా, ఏదన్నా దైవ పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. అడుగడుగున విఘ్నాలు, ఇవి ఈ విఘ్నాలు మన కర్మలు అనమాట. సంచిత కర్మలు మోసుకొస్తూ ఉంటాం కదమ్మా. ఈ కర్మలు విఘ్నాల రూపంలోనే మనకి చూడండి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు అంటారు కొంతమంది. అబ్బాయి ఏ పని మొదలుపెట్టు అక్కడ ఆగిపోతుంది అంటారు కొంతమంది. ఇవన్నీ కూడా కర్మలే. జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా మనం చేసుకున్న కర్మ. కర్మ అంటే ఏం లేదమ్మా, పని. మనం చేసే పనుల నుంచి వచ్చే ఫలితమే కర్మ. ప్రత్యేకించి మనం చేసే పనుల్లో విఘ్నాలు వస్తున్నాయి అంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనది. సంకష్ట గణపతి వ్రతానికి మించినటువంటిది లేదు. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తినాడు అంటే 4వ తిథి, పౌర్ణమి అయిపోయిన తర్వాత పాడ్యమి, విద్య, తదియ, చవితి, కృష్ణపక్ష చతుర్థి నాడు చక్కగా ఉపవాసం ఉండి, మితంగా ఆహారం తీసుకుని ఉపవాసం ఉండి, సాయంత్రం ప్రదోష కాలంలో గణపతి దేవాలయాల్లో అభిషేకం చేస్తారు. లేదా మీ ఇంట్లోనే గణపతికి కాసిన పాలు పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ శుభ్రంగా కడిగి బొట్టు పెట్టి 21 సార్లు గణపతికి గరిక సమర్పించి బెల్లం ముక్క నివేదన చేయండి. ఇది చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అన్ని విఘ్నాలు కూడా తొలగించబడతాయి, సంకటాలన్నీ కూడా తొలగించబడతాయి. అలాగే గణపతి చాలా విశేషం. మాకు ఇలా ఉద్యోగంలో ఆటంకాలు లేదా వివాహంలో ఆటంకాలు ఏం చేస్తారంటే అమ్మా, బుధవారము నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి కొబ్బరి నూనెలో, ఏ కొబ్బరి నూనెమ్మా, కొంచెం స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనెలో 2 ఒత్తులు వేసి మళ్ళీ దానికి గంధం బొట్టు పెట్టి దీపం వెలిగించి గణపతికి 21 ప్రదక్షిణలు చేసి 21 గరిక సమర్పించి బెల్లం ముక్క నివేదన చేయండి. ఇది కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది 21 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. వరుసగా ఇది చేస్తూ సంకష్ట కూడా చేసుకోండి. అలాగే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఆ యొక్క ప్రదోష కాలంలో చదువుకోవడం. గణపతి పంచరత్న స్తోత్రం అని శంకర భగవత్పాదులు రాసినటువంటి స్తోత్రం ఉంటుంది. అది కూడా చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. గణపతి అన్ని విఘ్నాలని తొలగిస్తాడు. ప్రత్యేకించి చెప్పాలి అంటే సూక్ష్మ శరీరంలో మూలాధార చక్రానికి అధిపతి. ఎప్పుడైతే ఈ మూలాధార చక్రం బ్లాక్ అయి ఉంటుందో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేదా మానసికమైనటువంటి స్థిమితం ఉండకపోవడం. ఇది మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఒక స్థితి. ఈ గణపతిని ఆరాధించడం ద్వారా ఆ మూలాధార చక్రం క్లెన్స్ అయ్యి చక్రంలో కలిగేటటువంటి వైబ్రేషన్స్, ఎప్పుడైతే ఆ మూలాధార చక్రం చక్కగా క్లెన్స్ అవుతుందో ఆర్థికంగా లోటు ఉండదు, అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా ఎందుకమ్మా, ఈ పూజా కార్యక్రమాలు ఎందుకంటే మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడానికి. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బ్లాకేజ్ ఉంటుంది మన కర్మని బట్టి. ఆ కర్మని క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి పూజ ద్వారా. ఇలా చేయడం ద్వారా మూలాధార చక్రం శుద్ధి జరిగి ముందు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు మూలాధార చక్రం మూసుకుపోయి ఉండడం వల్లే ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గణపతి ఆరాధనతో మళ్ళీ తీరుతాయి. ఆ తర్వాత ఎవరైనా గురువులు ఉంటే క్షిప్ర గణపతి మంత్రం అని ఉంటుంది, చాలా విశేషం. క్షిప్రం అంటే ఏంటి, వెంటనే చాలా స్పీడ్, అతి స్పీడ్ అన్నమాట. ఎలా అంటే ఇలా చాలా స్పీడ్ అనమాట. ఆ క్షిప్ర గణపతి మంత్రం తీసుకొని దాన్ని జపం చేయడం ద్వారా, ఆ యొక్క క్షిప్ర గణపతి పూజ చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఈ గణపతిని ఆరాధించినప్పుడు ఎడమ వైపు తొండం ఉన్న గణపతిని ఆరాధించండి. అది చాలా విశేషం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క
సిమ్టమ్ ఉంటుంది. అది ఏంటి అనేది మీరు ఒక్కసారి పాత వీడియో వినాయక చవితి వీడియో చూస్తే నేను చెప్పాను. అవునమ్మా. చెప్పాను. అందుకని ఆ ఎడమ వైపు ఉండినటువంటి తొండ ఉన్న గణపతిని చక్కగా పూజ చేసుకుని పానకం, వడపప్పు, లేదా మీకు ఇంకా ఓపిక ఉంటే ఉండ్రాళ్ళు నివేదన చేసుకుంటూ 21 ఉండ్రాళ్ళు గణపతికి నివేదన చేసి చిన్న పిల్లలకి పంచండి. అలాగే మీలో ఏం చేస్తూ ఉంటారంటే, ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, ఒక మంచి తిథి రోజు, ఒక చవితి నాడు, సంకష్ట నాడు 1 కిలోంపావు బెల్లం గణపతికి నివేదన చేసి చక్కగా చీమలకి ఆహారంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చోట వేయండి. 4 దిక్కుల్లో వేయండి. ఇవి చేయడం ద్వారా పనుల్లో విఘ్నాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. ఇవి చాలా చిన్న చిన్నవే, ఏం కష్టపడేది ఏమి ఉండదు. అలాగే కొబ్బరి నూనె దీపారాధన గుళ్ళో చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చక్కటి పరిహారం అమ్మా ఇది. ఇందులో ఒక్క చిన్న సందేహం అమ్మా, కొన్ని పనులు ఏంటంటే సాగుతూ ఉంటాయి, అలానే ఆగిపోవు. అవుతూనే ఉందండి, ఏంటోనండి పని తెవలట్లేదు అనే మాట వింటూ ఉంటాం. ఇది దేనికి సంకేతం అమ్మా? ఇవి కూడా అంతే, మా కర్మలమ్మా అంతేనా? ఏదో ఇప్పుడు మేమనే చూసుకోండి, ఇంత సాధనలో ఉన్నా కర్మఫలం అడ్డొస్తూ ఉంటుంది. ఏదో జపం అనుకుంటాం, లేదా ఏదో పని అనుకుంటాం, అది జరగదు, ముందుకు వెళ్ళదు. ఏదో కాస్త నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ పూజో క్రియో చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. పూర్వజన్మ కర్మ అనేది ఎవరికైనా తప్పదు, ఎవరికైనా తప్పదమ్మా, ఎవరికైనా తప్పదు. కాకపోతే ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించండి. ఇప్పుడే చెప్పాను కదా, అందుకే గురువు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్థూలం గురించి కాకుండా సూక్ష్మం గురించి చెప్తారు కాబట్టి ఒక్కొక్క చక్ర క్లెన్స్ అవుతూ ఉంటే ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం కానీ, సంతానం కానీ, ఆర్థికంగా కానీ, చదువు కానీ, ఇలా ఒక్కొక్క చక్రంలో బ్లాకేజెస్ ఉండడం వల్ల అది క్లియర్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ సమస్య అక్కడికి తీరిపోతుంది, ఆ కర్మ తొలగిపోతుంది అనమాట. ఇవి చేసుకోండి అమ్మా, చాలా చాలా విశేషమైనట్టు. గణపతి ఇవ్వలేనిదంటూ ఉండదమ్మా, దాన్ని అనుగ్రహించేది ఆయన. అన్నీ అసలు, ఎందుకంటే కలౌ చండీ వినాయకౌ, కలియుగంలో చండిని గణపతిని ఆరాధన చేస్తే, దీనికి ఉదాహరణ అని చెప్పను, త్రేతాయుగం వరకు కూడా లలితాదేవిని ఆరాధన చేసేవారు. శాంతమూర్తి ఆవిడ. ఇక్కడికి వచ్చేసరికి చండీ, దుర్గా, అంటే స్త్రీ ఎలా ఉండాలో చూడండి. ఎందుకంటే కాళీలా ఉంటేనే ఇప్పుడు మనం ధైర్యం, అంటే కాళీ అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి రక్కేయడం, చంపేయడం కాదు, ధైర్యంగా ఉండడము. ఎవరైనా మన జోలికి వస్తే రాక్షసుడు వచ్చాడు అంటే అంత గట్టిగా పోరాడే స్థితి కలిగి ఉండడం, అంతే తప్ప అక్కర్లేకుండా వెళ్ళి దెబ్బలాడడం కాదు. అందుకని కలౌ చండీ వినాయకో, చండిలా ఉండాలి స్త్రీ ఈ కాలంలో. అందుకని ఆ కలియుగంలో ఈ చండిని వినాయకుడిని ఆరాధన చేయడం ద్వారా లేనిది జరగనిది అంటూ ఏది ఉండదు. అందుకే చండీ పాఠానికి అంత శక్తి. అందుకే ఎక్కువ చండీపాఠం కలియుగంలో, చండీపారాయణ ఎంత చేస్తే అంత ఫలితం. కానీ గురువు ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. ఉచ్చారణ దోషాలు లేకుండా దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా పారాయణ చేయడానికి, ఇవి చేసుకుంటూ కనుక ముందుకు. ఇప్పుడు మీరు అడిగారు ఈ సంకటాలు ఎలా తీరుతాయి అంటే, చండీ పారాయణ ద్వారా కూడా తీరుతాయి. అలాగే సుందరకాండ పారాయణ ద్వారా కూడా చక్కగా దీనికి ఏదో నియమం ఉంటుంది, ఇన్ని రోజులు చేయాలి, ఇలా బ్రహ్మచర్యం చేయాలి, ఇలా నియమం ఉంటుంది. ఇన్ని రోజులు సప్తాహము 16 రోజులు ఇలా పారాయణ చేస్తూ ఉంటారు. అది చేయడం ద్వారా కూడా చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గణపతిని ఆరాధిస్తూ ఉండండి అమ్మా, జీవితంలో ఏ ఆటంకాలు ఉండవు. మాకు ఈ సమస్య వచ్చింది అని ఉండదు, ఆ సమయానికి అది తీరిపోతూ ఉంటుంది. కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఉండదు, కానీ ఎక్కడ ఏది ఆగవు, అంత కృప ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఇది చేసుకోండి అమ్మా, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రేమ్మ.